మీకు తెలిసే ఉంటుంది నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఎన్ఏసిఎస్ హైదరాబాద్ వారి ద్వారా ఎన్నో రకాల సైబర్ సెక్యూరిటీ కోర్సులను అందిస్తున్నారు. అవి కూడా ఆన్లైన్లో అందిస్తున్నారు. వీటి కొరకు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. 10th క్లాస్ నుండి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ వరకు అందరికీ అర్హత ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ సవివరంగా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ ఈ పేరు విన్న తర్వాత చాలా మంది మనకు అంత సీన్ లేదు అని భావిస్తూ ఉంటారు. కానీ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడవచ్చు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కుమరగిరికి చెందిన ఈ అబ్బాయి ప్రస్తుతం జెడ్పీ స్కూల్లో 10th క్లాస్ చదువుతూ కరోనా కారణంగా బడులకు సెలవు ఇవ్వడంతో కంప్యూటర్ ముందు కూర్చొని ఆన్లైన్ ద్వారా వివిధ రకాల కోర్సులను నేర్చుకొని ఆయా కోర్సులు పూర్తి చేసి ఆన్లైన్లోనే లక్షలు సంపాదిస్తున్నాడు. ఆన్లైన్లోనే 37కు పైగా ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో కూడా మనం సైబర్ సెక్యూరిటీ కోర్సుల ద్వారా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్గా మారడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ కోర్సులో సర్టిఫికేట్ లెవెల్ కోర్సులు ఉంటాయి, డిప్లొమా కోర్సులు ఉంటాయి, పోస్ట్ డిప్లొమా కోర్సులు ఉంటాయి. వీటిని ఎన్ఏసిఎస్ హైదరాబాద్ ద్వారా అందిస్తున్నారు. అది కూడా 50% ఆఫ్. స్పెషల్గా స్వర్ణ భారత్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ఎస్డిపి ఈ కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వము 40 to 50% ఫీజులను తగ్గించి అడ్మిషన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రకాల బ్రాంచులు కలిగి ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఏ యూనిట్ ఆఫ్ భారత్ సేవా సెంటర్ ఎల్ఎల్పి and ISO 9001:2015 certified, registered with Ministry of Corporate Affairs, Government of India in association with National Computing Council India, అలాగే అవెన్జో సైబర్ సెక్యూరిటీ సిస్టమ్. వీరి కొలాబరేషన్స్ లో మనకు ఈ కోర్సులు అందిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత మనకి ఈ విధంగా సర్టిఫికేట్, రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ సర్టిఫికేట్ మీ బయోడేటాకు బలం చేకూరుస్తుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు చూడబోయే అంశాల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం, సైబర్ సెక్యూరిటీ కోర్సు తర్వాత ఉండే ఉద్యోగ అవకాశాలు, ఈ కోర్సులో ఏ అంశాలు ఉంటాయి, కోర్సు చేయడానికి కావాల్సిన అర్హతలు, కోర్సులో ఏం చదవాలి, అడ్రస్, ఫోన్ నెంబర్, ఎలా అప్లై చేసుకోవాలి, డీటెయిల్గా వివరించబోతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. నా పేరు షమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. వీడియోకు స్వాగతం పలుకుతూ సైబర్ క్రైమ్ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ ఎంతగానో పెరుగుతుంది. రోజువారీ సైబర్ క్రైమ్స్ ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉండడం వల్ల సైబర్ సెక్యూరిటీకి కూడా ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. సైబర్ క్రైమ్ ద్వారా ఎన్నో రకాల వెబ్సైట్స్, అప్లికేషన్స్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. వీటిని నివారించడానికి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ప్రతి ఆర్గనైజేషన్ నియమించుకుంటుంది. కొన్ని లక్షల వెబ్సైట్స్ అయినా సరే, అప్లికేషన్స్ అయినా సరే, ఈ విధంగా ఎన్నో రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ను నియమించుకుంటూ ఉన్నాయి. వారికి మంచి ప్యాకేజీలతో గొప్ప జీతభత్యాలు కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అనేది ప్రాధాన్యత పెరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్గా మనం చెప్పుకోవచ్చు. హ్యూజ్ డిమాండ్. ఎక్కడ చూసినా మనము ఈవెన్ గూగుల్లో మనం సెర్చ్ చేసినా కూడా తెలుసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ చాలా డిమాండ్ ఉంది. డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఎవ్రీ ఇయర్ మనం చూసుకున్నప్పుడు యాంటిసిపేటెడ్ వరల్డ్ వైడ్ షార్టేజ్ ఆఫ్ 1.8 మిలియన్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ బై 2022. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ షార్టేజ్ లో ఉన్నారు. ఎవరికైనా సరే ఆ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉంటే 100% జాబ్ గ్యారంటీగా కూడా ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మంచి ప్యాకేజ్తో. ఇక్కడ కూడా మీరు న్యూస్ పేపర్ కటింగ్స్ చూడవచ్చు. దాదాపుగా 3.5 మిలియన్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ బై ఇయర్ ఎండ్. యుఎస్ఏలో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సగటు జీతం యావరేజ్ గా చూసుకున్నప్పుడు మినిమం గా జీతము $72,000 నుండి $1,25,000 వరకు ఉంది. యావరేజ్ గా చూసుకున్నప్పుడు మనకు ప్రతి సంవత్సరానికి $92,000 పర్ యానం. క్వాలిఫైడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కు ఈ విధంగా మంచి ప్యాకేజీలు అందిస్తూ ఉన్నారు. డాటా ప్రైవసీ జాబ్ రోల్. సైబర్ సెక్యూరిటీ రంగంలో కేవలం ఒకే విధమైన జాబ్ ఉండదు. ఇక్కడ మీకు లిస్ట్ కనిపిస్తుంది. ఈ విధంగా ఎన్నో రకాల జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీకి సంబంధించిన జాబ్సే. నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ స్పెషల్ గా సైబర్ సెక్యూరిటీ రంగంలో ఎంతగానో కృషి చేస్తుంది. గత 28 సంవత్సరాలకు పైగా అనుభవం కల నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తి చేయడం వల్ల మనకు మంచి అవకాశాలు ఉంటాయని భావించవచ్చు. ఈ విధంగా
ఎన్ఏసిఎస్ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు మనం చూసుకున్నప్పుడు సర్టిఫికేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. బిగినర్స్ కోర్సుగా మనం దీన్ని భావించవచ్చు. ఈ డ్యూరేషన్ వచ్చేసి కేవలం 3 months లో మనం ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. వీటిలో చేరడానికి అర్హతల గురించి మాట్లాడుకున్నప్పుడు 10th పాస్ అయిన వారు, ఇంటర్ పాస్ అయిన వారు లేదా ఏదైనా సరే 10+2 లేదా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ ఈ విధంగా విత్ కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్. దీని డ్యూరేషన్ వచ్చేసి 6 months ఉంటుంది. అర్హతల గురించి మాట్లాడుకున్నప్పుడు 10th, ఇంటర్, 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ ఈ విధంగా విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ కోర్స్ ఇస్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 6 months లో మనం పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ టీచర్ ట్రైనింగ్ కోర్స్. సైబర్ సెక్యూరిటీలో ఆయా ట్రైనింగ్స్ ఇవ్వడానికి, సైబర్ సెక్యూరిటీ రంగంలో టీచర్గా పనిచేయడానికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో మీరు ఒకవేళ ప్రొఫెషనల్గా బోధన చేయదలుచుకుంటే ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ కోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. ఈ పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి కేవలం 12 months మాత్రమే ఉంటుంది. అర్హతలు చూసుకున్నప్పుడు 10th, ఇంటర్ వారికి అర్హత ఉండదు. ఇక్కడ కంపల్సరీగా మీరు డిప్లొమా అయినా పూర్తి చేసి ఉండాలి, డిగ్రీ అయినా పూర్తి చేసి ఉండాలి, బీఈ, బీటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు అయినా సరే పూర్తి చేసి ఉండాలి. ఆయా కోర్సులతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా అవసరము. నెక్స్ట్ కోర్సు అన్ని కోర్సుల కన్నా ప్రాముఖ్యత కలిగిన కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఆల్ 3 courses అండ్ సర్టిఫికేట్స్. 3 కోర్సులు ఒకేసారి ఇంటిగ్రేటెడ్ విధానంలో చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ 3 కోర్సుల గురించి మాట్లాడుకున్నప్పుడు సర్టిఫికేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ కోర్సు, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, అదేవిధంగా పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఈ 3 కోర్సులు కలిపి ఒకేసారి చేయడానికి అవకాశం ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 12 months ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, స్వర్ణ భారత్ స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్, అలాగే స్వర్ణ భారత్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ 2 కార్యక్రమాల ద్వారా 40 to 50% ఆఫ్ ను మనకు అందించడం జరుగుతుంది. యాక్చువల్ గా సైబర్ సెక్యూరిటీ కోర్సులు చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఆ కాస్ట్లీ కోర్సులు కాకుండా ముఖ్యంగా మనకు 40 to 50% ఆఫ్ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సులు దానికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ వన్, అడ్మిషన్ ఎలా ఉంటుంది, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి. ఆయా కోర్సుల్లో రెగ్యులర్ గా అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి. ఆ కోర్సుల్లో మీరు అడ్మిషన్ తీసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ లో ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఎన్ఏసిఎస్ వారి వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లో మీరు ఈ భాగంలో ఎంక్వైరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఎంక్వైరీ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఎంక్వైరీ ఫామ్ ఫర్ అడ్మిషన్ అనేది ఒకటి ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ ఎంక్వైరీ ఫామ్ లో సింపుల్ గా మీరు మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, అడ్రస్, స్టేట్, లాస్ట్ క్వాలిఫికేషన్, పిన్ కోడ్, డిస్టిక్ ఈ విధానాన్ని పూరించి అప్లై బటన్ నొక్కేసిన తర్వాత మీ ఈమెయిల్ కు డైరెక్ట్ గా ప్రాస్పెక్టస్ అనేది డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు ప్రాస్పెక్టస్, ఫీజు వివరాలు, కోర్సుల వివరాలు, అలాగే అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. విత్ ఇన్ 2 or 3 days లో ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 or 3 days లో మనకి ఈ విధంగా 2 రకాల ఫామ్స్ అందించడం జరుగుతుంది. మీ ఈమెయిల్లో ఇవి డైరెక్ట్ గా సెండ్ చేయడం జరుగుతుంది. ప్రాస్పెక్టస్ అందించడం, అలాగే అప్లికేషన్ ఫామ్ ను కూడా ఈ విధంగా మీకు అందిస్తూ ఉంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇండియా. డౌట్ ఉన్నప్పుడు భారత్ సేవా సెంటర్, ఫ్లాట్ నెంబర్ 403, శ్రీనిలయం, ల్యాంకో హిల్స్ రోడ్, మణికొండ, హైదరాబాద్ ఈ అడ్రస్ లో సంప్రదించవచ్చు. ఈ ఈమెయిల్ ఐడీలో లేదా ఈ ఫోన్ నెంబర్ లో సంప్రదించడం ద్వారా కూడా మీరు ఆయా వివరాలు, అప్డేట్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో బాగుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.